హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పులుసు. సింపుల్‌గా తయారు చేసుకునే ఈ ఆనియన్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జనరల్‌గా మనందరి ఇళ్లల్లో చారు లేకుండా అన్నం అయితే అస్సలు తినరనుకోండి. మా ఇంట్లో అయితే అస్సలు ప్రతిరోజు కూడా చారు ఉండాలి. రోజు కొత్త కొత్త చారులంటూ ఉంటే ఏం చేస్తాం? ఇలా ఓసారి ట్రై చేయండి. భలే టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. సింపుల్‌గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్‌ని చూద్దాము. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ ఉల్లిపాయ పులుసు కోసం ముందుగా ఒక 50 గ్రామ్స్ చింతపండుని ఓ అరగంట పాటు నానబెట్టిన తర్వాత రసం తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పులుసు మనకి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా రసం తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ చిక్కగా అయిందనుకోండి టేస్ట్ అనేది అంత బాగుండదు. పల్చగా అయితే ఎక్కువసేపు టైం పడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇలా పైనుండే పొట్టును తీసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోండి. త్వరగా ఉడికిపోతాయి. ఇవి మనకు సాంబార్ ఆనియన్ అయినా వైట్ ఆనియన్ ఏవైనా చిన్న సైజులో ఉండే ఆనియన్స్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోండి. ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా వాటర్లో నానబెట్టిన ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే మాత్రం ఆనియన్స్ అన్నీ కూడా ఊడిపోతాయి. అలా ఊడిపోనియకుండా జస్ట్ మనకి కాస్త పైన ఉండే లేయర్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు కారంని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారము, ఓ టేబుల్ స్పూన్ కలుపు, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని వేసుకొని వీటన్నిటిని కూడా ఆనియన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఓ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న మసాలాలు అలాగే ఆనియన్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకొని మరిగించుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత అడుగు నుంచి ఓసారి బాగా కలుపుకోండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా ఈ చింతపండు రసంలో కలిసిపోతే సరిపోతుంది. ఇలా చారు వేడెక్కుతున్నప్పుడు ఓ రెమ్మ కరివేపాకు, అలాగే ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని వేసుకోండి. ఇందులో బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా వీటన్నిటిని కూడా చారులో ఓసారి కలిపేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మరగనివ్వండి. చారు కొంచెం ఎక్కువసేపు మరుగుతేనే ఆనియన్స్ అనేవి ఉప్పు కారంని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ చారు మనకి తీయగా పుల్ల పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీయే ఇది. ఉల్లిపాయలు కంప్లీట్గా ఉడకాలి. మనకి ఉల్లిపాయ కంప్లీట్గా ఉడికితేనే చారుకు మంచి ఫ్లేవర్ పడుతుంది. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని కలిపేసుకోండి. ఓసారి మనం ఉల్లిపాయని చెక్ చేసుకుంటే ఇలా మనం ఏదైనా స్పూన్తో ప్రెస్ చేసినట్టయితే లోపల ఉండే లేయర్స్ అనేవి విడిపోవాలి. ఇలా విడిపోయేంత వరకు మనము ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా విడిపోవాలి. ఇలా ఉల్లిపాయ కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ చేసుకున్నామంటే ఉల్లిపాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. టేస్టీగా కారంగా పుల్లగా తీయగా ఉండే ఉల్లిపాయ పులుసుని ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా రైస్లోకైనా చపాతీలోకైనా అలాగే ఇడ్లీ దోశలోకి కూడా దీన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఖచ్చితంగా రోజు ఇంట్లో చారు చేయాలి అని అనుకునే వాళ్ళైతే ఇలా ఓసారి కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.